కేరళ వయనాడ్లో కొండ చర్యలు విరిగిపడిన ఘటనలో మృతుల సంఖ్య అంతకంతకు పెరుగుతుంది. భారీ వర్షాలతో కొండ చర్యలు విరిగిపడిన ఘటనలో 24 మంది చనిపోయారు. ఇదే ఘటనలో 74 మందికి పైగా గాయాలయ్యాయి. క్షతగాత్రులను హాస్పిటల్కు తరలించి చికిత్స అందిస్తున్నారు. కేరళలో కురుస్తున్న భారీ వర్షాలతో మెప్పాడి ప్రాంతంలో భారీగా కొండ చర్యలు విరిగిపడ్డాయి. వందలాది ఇండ్లు, వాహనాలు ధ్వంసమయ్యాయి. శిథిలాల కింద వందలాది మంది చిక్కుకున్నారు. ప్రమాదం రాత్రి సమయంలో జరగడంతో ప్రమాద తీవ్రత ఎక్కువగా ఉంది. വെള്ളം ഇറങ്ങുന്നുണ്ടോ? കാർ അങ്ങോട്ടോ കാർ എടുക്കണത്. ഇത് ഈ വിഷു വെച്ചാൽ മതിയല്ല. రెండు 220 మందితో ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది సహాయక చర్యలు చేపట్టాయి. భారీ వర్షాలు, బ్రిడ్జిలు కూలిపోవడంతో సహాయక చర్యలకు ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. దీంతో వాయుసేనకు చెందిన 2 హెలికాప్టర్లతో రెస్క్యూ ఆపరేషన్లు చేపట్టారు. వరద బాధితుల కోసం టోల్ ఫ్రీ నంబరు ఏర్పాటు చేశారు. ഇവിടെ മുറിക്കണം റോഡ് മുറിക്ക് വരും. వయనాడు ఘటనపై స్పందించారు ప్రధాని మోదీ. ఘటనలో చనిపోయిన వారి ఫ్యామిలీలకు 2 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా ప్రకటించారు. గాయపడ్డ వారికి 50,000 రూపాయలు ఇస్తామని ట్వీట్ చేశారు. కేరళ సీఎం పినరయి విజయన్తో ఫోన్లో మాట్లాడి ప్రమాద తీవ్రతపై ఆరా తీశారు. కేంద్రం నుంచి సాయం కొనసాగుతుందన్నారు. మరోవైపు ప్రమాదంపై స్పందించారు లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ. ప్రమాదంపై కేరళ సీఎం పినరయి విజయన్తో ఫోన్లో మాట్లాడారు. బాధితులకు అండగా ఉండాలన్నారు ఏఐసీసీ చీఫ్ ఖర్గే. ప్రమాదంపై కేంద్ర మంత్రులు రాజ్నాథ్ సింగ్, అమిత్ షాలు స్పందించారు. సహాయక చర్యలకు అదనంగా ఎన్డీఆర్ఎఫ్ బృందాలను పంపామని తెలిపారు. ఆ వీడిన మూలలోకాണ് വണ്ടിയാണ് തല കുത്തനെ നിൽക്കുന്നത്. ആ കാറ് എന്നാലും വളരെ പ്രയാസപ്പെടുത്തുന്ന കാഴ്ചകളാണ്. ഒരുപാട് വീടുകൾ, പുഴ, ഈ വീടിൻ്റെ അങ്ങേ ഭാഗത്തു കൂടെയാണ് പുഴ പോകുന്നത്. രക്ഷാപ്രവർത്തനമാണ് സജീവമായിട്ട് നടക്കുന്നത്. ആ വീടിൻ്റെ മുകളിൽ ആളുണ്ട്. ആ വീടിൻ്റെ മുകളിൽ ഉള്ള ആളുകളെ രക്ഷപ്പെടുത്താൻ വേണ്ടിയിട്ട് തെങ്ങ് വലിച്ച് പാലം പോലെ ഇട്ടിട്ട് ആളുകളെ രക്ഷപ്പെടുത്താനുള്ള ശ്രമം നടത്തുന്നു. నైరుతి రుతుపవనాల ప్రభావంతో కేరళ వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో నదులన్నీ పొంగి పొర్లుతున్నాయి. భారీ వర్షాలతో వయనాడు ప్రాంతంలో రైల్వే సర్వీసులను రద్దు చేశారు. మరోవైపు కేరళలోని కోజికోడ్, మల్లపురం, వయనాడ్, కాసర్గఢ్ ప్రాంతాలకు రెడ్ అలర్ట్ ప్రకటించింది ఐఎండీ. పాతనమిట్ట, అల్లపూజ, కొట్టాయం, ఎర్నాకుళం, ఇడిక్కి, త్రిశూరు, పాలక్కాడ్ జిల్లాలకు ఆరెంజ్ హెచ్చరిక జారీ చేసింది. രക്ഷാപ്രവർത്തനമാണ് സജീവമായിട്ട് നടക്കുന്നത്. ആ വീടിൻ്റെ മുകളിൽ ആളുണ്ട്. ആ വീടിൻ്റെ മുകളിൽ ഉള്ള ആളുകളെ രക്ഷപ്പെടുത്താൻ വേണ്ടിയിട്ട് തെങ്ങ് വലിച്ച് പാലം പോലെ ഇട്ടിട്ട് ആളുകളെ രക്ഷപ്പെടുത്താനുള്ള ശ്രമം നടത്തുന്നു. కేరళ వయనాడ్లో కొండ చర్యలు విరిగిపడిన ఘటనలో మృతుల సంఖ్య అంతకంతకు పెరుగుతుంది. భారీ వర్షాలతో కొండ చర్యలు విరిగిపడిన ఘటనలో 24 మంది చనిపోయారు. ఇదే ఘటనలో 74 మందికి పైగా గాయాలయ్యాయి. క్షతగాత్రులను హాస్పిటల్కు తరలించి చికిత్స అందిస్తున్నారు. కేరళలో కురుస్తున్న భారీ వర్షాలతో మెప్పాడి ప్రాంతంలో భారీగా కొండ చర్యలు విరిగిపడ్డాయి. వందలాది ఇండ్లు, వాహనాలు ధ్వంసమయ్యాయి. శిథిలాల కింద వందలాది మంది చిక్కుకున్నారు. ప్రమాదం రాత్రి సమయంలో జరగడంతో ప్రమాద తీవ్రత ఎక్కువగా ఉంది. ലെവലിലാണ് ഇപ്പോൾ വെള്ളം ഒഴുകുന്നത്. വല്ലാത്തൊരവസ്ഥയാണ് ഇവിടെ. 2015 നടന്ന പുത്തുമല ദുരന്തത്തിനെക്കാളും വളരെ ഭീകരത. വല്ലാത്ത അവസ്ഥ.
220 మందితో ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది సహాయక చర్యలు చేపట్టాయి. భారీ వర్షాలతో బ్రిడ్జిలు కూలిపోవడంతో సహాయక చర్యలకు ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. దీంతో వాయుసేనకు చెందిన 2 హెలికాప్టర్లతో రెస్క్యూ ఆపరేషన్లు చేపట్టారు. వరద బాధితుల కోసం టోల్ ఫ్రీ నంబర్ ఏర్పాటు చేశారు. റോഡിലൂടെയാണ് ആ വെള്ളം വരുന്നത്. వయనాడు ఘటనపై స్పందించారు ప్రధాని మోదీ. ఘటనలో చనిపోయిన వారికి ఫ్యామిలీలకు 2 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా ప్రకటించారు. గాయపడ్డ వారికి 50,000 రూపాయలు ఇస్తామని ట్వీట్ చేశారు. కేరళ సీఎం పినరై విజయన్తో ఫోన్లో మాట్లాడి ప్రమాద తీవ్రతపై ఆరా తీశారు. కేంద్రం నుంచి సాయం కొనసాగుతుందన్నారు. మరోవైపు ప్రమాదంపై స్పందించారు లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ. ప్రమాదంపై కేరళ సీఎం పినరై విజయన్తో ఫోన్లో మాట్లాడారు. బాధితులకు అండగా ఉండాలన్నారు ఏఐసీసీ చీఫ్ ఖర్గే. ప్రమాదంపై కేంద్ర మంత్రులు రాజ్నాథ్ సింగ్, అమిత్ షాలు స్పందించారు. సహాయక చర్యలకు అదనంగా ఎన్డీఆర్ఎఫ్ బృందాలను పంపామని తెలిపారు. വെള്ളം ഇറങ്ങുന്നുണ്ടോ? నైరుతి రుతుపవనాల ప్రభావంతో కేరళ వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో నదులన్నీ పొంగి పొర్లుతున్నాయి. భారీ వర్షాలతో వయనాడు ప్రాంతంలో రైల్వే సర్వీసులను రద్దు చేశారు. మరోవైపు కేరళలోని కోజికోడ్, మల్లాపురం, వయనాడ్, కాసర్గాడ్ ప్రాంతాలకు రెడ్ అలర్ట్ ప్రకటించింది ఐఎండీ. పాతనమిట్ట, అల్లపూజ, కొట్టాయం, ఎర్నాకుళం, ఇడిక్కి, త్రిశూరు, పాలక్కడ్ జిల్లాలకు ఆరెంజ్ హెచ్చరిక జారీ చేసింది. ഇപ്പോഴേ കൂടുതൽ വിവരങ്ങൾ പറയാറായിട്ടില്ല. ഇപ്പോഴും അതിൻ്റെ മറ്റ് വിവിധ നടപടികളിലാണ്. കാരണം ആളുകൾക്ക് കൃത്യമായിട്ട് അവിടെ എത്തിപ്പെടാനുള്ള പ്രയാസം വന്നിട്ടുണ്ട്. എന്നാലും നമ്മുടെ എല്ലാ സന്നാഹങ്ങളും അങ്ങോട്ട് നീങ്ങിക്കൊണ്ടിരിക്കുകയാണ്. എയർഫോഴ്സ് അടക്കം കാര്യങ്ങളിൽ പ്രധാന We are trying every possible way to rescue our people. So, Honorable Chief Minister himself has given instructions early in the morning itself, and all hospitals are set, and we have received some 24 bodies in different hospitals, and many are injured. So, they are also every possible way to rescue our people and to give proper treatment is also. We have ensured that. We have NDRF team there, but 4 more teams will be joining there. And also we have fire force teams there, civil defense team is there, and also Navy will be reaching there. Honorable Chief Minister has informed, so Chief Minister has sought the help of Army, Navy, etc. We can see the visuals. The visuals are quite shocking. So it's very, very unfortunate. So we actually many rods have collapsed, and one bridge is also washed away. So let's see, because we have to establish that connectivity in few hours, and also helicopters will also be brought there. But the weather is bad there. But now at present, for the time being, there is no rain, I think. Casualties, from the reports from the hospitals, we have 24 dead bodies in different hospitals now, and also some about 70 people are injured. Yes, here in my office also, and also in directorate, and also locally we do have a control room, so that, and we face many challenges there because there is no electricity connection, and also the batteries are getting this thing, so that it's quite a challenging situation. Yes. కేరళ వయనాడ్లో కొండ చర్యలు విరిగిపడ ఘటనలో మృతుల సంఖ్య అంతకంతకు పెరుగుతుంది. భారీ వర్షాలతో కొండ చర్యలు విరిగిపడిన ఘటనలో 24 మంది చనిపోయారు. ఇదే ఘటనలో 74 మందికి పైగా గాయాలయ్యాయి. క్షతగాత్రులను హాస్పిటల్కు తరలించి చికిత్స అందిస్తున్నారు. కేరళలో కురుస్తున్న భారీ వర్షాలతో మెప్పాడి ప్రాంతంలో భారీగా కొండ చర్యలు విరిగిపడ్డాయి. వందలాది ఇండ్లు, వాహనాలు ధ్వంసమయ్యాయి. శిథిలాల కింద వందలాది మంది చిక్కుకున్నారు. ప్రమాదం రాత్రి సమయంలో జరగడంతో ప్రమాద తీవ్రత ఎక్కువగా ఉంది.
വെള്ളം വന്ന് ഇറങ്ങുന്നുണ്ടോ? కారు పోయిదే 220 మందితో ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది సహాయక చర్యలు చేపట్టాయి. భారీ వర్షాలతో బ్రిడ్జిలు కూలిపోవడంతో సహాయక చర్యలకు ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. దీంతో వాయుసేనకు చెందిన 2 హెలికాప్టర్లతో రెస్క్యూ ఆపరేషన్లు చేపట్టారు. వరద బాధితుల కోసం టోల్ ఫ్రీ నంబర్ ఏర్పాటు చేశారు. ഹെലികോപ്റ്ററിന്റെ പെര ഇതൊക്കെ നിൽക്കുന്ന ഏരിയ ഉണ്ട്. പച്ചക്കാട് പോയാൽ മരുന്നതാ ചൂരുമല കാണണമൊക്കെ ഇവിടുന്ന് നമ്മളെ ചൂരൽമലി వయనాడు ఘటనపై స్పందించారు ప్రధాని మోదీ. ఘటనలో చనిపోయిన వారి ఫ్యామిలీలకు 2 లక్షల రూపాయల ఎక్స్ గ్రేషియా ప్రకటించారు. గాయపడ్డ వారికి 50,000 రూపాయలు ఇస్తామని ట్వీట్ చేశారు. కేరళ సీఎం పినరై విజయన్తో ఫోన్లో మాట్లాడి ప్రమాద తీవ్రతపై ఆరా తీశారు. కేంద్రం నుంచి సాయం కొనసాగుతుందన్నారు. మరోవైపు ప్రమాదంపై స్పందించారు లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ. ప్రమాదంపై కేరళ సీఎం పినరై విజయన్తో ఫోన్లో మాట్లాడారు. బాధితులకు అండగా ఉండాలన్నారు ఏఐసీసీ చీఫ్ ఖర్గే. ప్రమాదంపై కేంద్ర మంత్రులు రాజ్నాథ్ సింగ్, అమిత్ షాలు స్పందించారు. సహాయక చర్యలకు అదనంగా ఎన్డీఆర్ఎఫ్ బృందాలను పంపామని తెలిపారు. ഇത് നമ്മളെ സ്കൂളിൻ്റെ സൈഡിലുള്ള റോഡാണ്. ആ റോഡിലൂടെയാണ് ആ വെള്ളം വരുന്നത് കേട്ടോ. నైరుతి రుతుపవనాల ప్రభావంతో కేరళ వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో నదులన్నీ పొంగి పొర్లుతున్నాయి. భారీ వర్షాలతో వయనాడు ప్రాంతంలో రైల్వే సర్వీసులను రద్దు చేశారు. మరోవైపు కేరళలోని కోజికోడ్, మల్లాపురం, వయనాడ్, కాసర్గాడు ప్రాంతాలకు రెడ్ అలర్ట్ ప్రకటించింది ఐఎండీ. పాతనమిట్ట, అల్లపూజ, కొట్టాయం, ఎర్నాకుళం, ఇడిక్కి, త్రిశూరు, పాలక్కాడు జిల్లాలకు ఆరెంజ్ హెచ్చరిక జారీ చేసింది. ഇവിടെ 2015 നടന്ന പുത്തുമല ദുരന്തത്തിനെക്കാളും വളരെ ഭീകരത. വല്ലാത്ത അവസ്ഥ. പഠിത്തം ഇത്